चतुर्वेद प्रियने ओपराग मध्ये गान प्रिय गान सेवा मवधारया అక్కడే కూర్చొని రెండు ఒక తాళం మొదలు పెట్టండి. బాగా బాగా జై శ్రీరామ్. వీటిని రాజ ఉపచారాలు అంటారు. తెలుసు కదా అందరికీ. రాజ ఉపచారాలు అంటే వెనకటి రాజు మాత్రమే చేసేది. ఎందుకంటే ధనము ద్రవ్యము బాగా ఖర్చు అయ్యేటప్పుడు. మరి ఉపచారాలు అంటే 4000 పారాయణాలు అంటుంది. ప్రతిరోజు రాజులు చేసేది. ఉదాహరణకు అద్భుతమైనటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు మహారాక్షసుడు రావణాసురుడు తెలుసు కదా, అందరి పరిచయం ఉంటాయి. మరి అంతటి గొప్ప బ్రాహ్మణుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి నామాన్ని కలిగినటువంటి వాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ యొక్క రావణాసురుడు నిత్యము ప్రాతకాలమున సాయంకాలమున ఖచ్చితంగా రాజోపచార పూజలు చేయండి ఆయన మంచి నీళ్ళు ఉంటాడంట. అందరి వైభవోపేతమైనటువంటి ఉపచార పూజలు మనము ఈనాడు లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో మరి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనకు వసతి కల్పించినారు చాలా మంది. అవునా కాదా? ప్రత్యక్షంగా మనకు వసతి కల్పించినారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి అందరం ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కసారి చప్పుడు చేయాలి. మరి ఈ అవకాశము మనందరికీ కల్పించినటువంటి గురువు గారు ఎవరమ్మా? రాజేశ్వర శర్మ అవధానుల గురువు గారు. వారికి ఒకసారి మనం అదేవిధంగా సహకరించినటువంటి ఇడకలు ఒకరు, ద్రవ్యాలు ఒకరు, పిల్లలకు యూత్ ఒకసారి కట్టిన సభ్యులు సేవ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఉపసార పూజలు అయిన తర్వాత స్వామివారికి విశేషంగా మనం అక్కడ గమనిస్తే వెనకాల చూడండి ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు చూస్తున్నారు కదా. ఆ పరమేశ్వరుడు కళ్యాణంలోపై ఎక్కడ అలంకారం చేసుకున్నాడు అంతే కదా. పరమేశ్వరుడు మీరు గమనిస్తే రుద్రాక్షలతో కూడుకున్నటువంటి కిరీటం మనకు కనిపిస్తున్నది. చూడాలి మనం. రుద్రాక్షలతో కూడుకున్నటువంటి కిరీటం ఆ చంద్రబింబం కనిపిస్తున్నదేమమ్మా? కనిపిస్తున్నదా లేదా? ఆ అద్భుతమైనటువంటి చంద్రబింబము అలంకారము పంచభూతాలతో ఉంటాడు. దయాలను భూతాలను వేసుకొని ఏదైనా అద్భుతంగా మన దగ్గర తయారు చేసుకొని వచ్చింది. కాబట్టి విశేషంగా కళ్యాణం ప్రారంభమవుతున్నది. అందరూ చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడనే ఎక్కడ చూసుకోవాలి. దీపాలంకరణ సేవ ఉన్నది.